సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా. సౌత్తో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న హీరో హీరోయిన్లు అందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారే. మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ కూడా బాలీవుడ్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. సెర్బియాకు చెందిన నటాషా తొలుత కొన్ని రియాలిటీ షోల్లో కనిపించింది. 2013లో వచ్చిన సత్యాగ్రహం మూవీలో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. కొన్నాళ్లు రిలేషన్లో ఉన్న వీరిద్దరూ కరోనా సమయంలో సైలెంట్గా పెళ్లి చేసుకున్నారు. అయితే నటాషా పెళ్లికి ముందే గర్భవతి కావటంతోనే వీరు ఎటువంటి హడావిడి లేకుండా పెళ్లి తతంగం పూర్తి చేశారు. వీరికి ఓ బాబున్నాడు. హార్దిక్ పాండ్యా కంటే వయసులో అతడి భార్య నటాషా ఏడాదిన్నర పెద్దది కావటం విశేషం. ఇదిలా ఉంటే నటాషా హార్దిక్ పాండ్యా కన్నా ముందు మరో వ్యక్తిని ప్రేమించింది. ఆలీ కోనీ అనే టీవీ నటుడితో నటాషా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. ఆలీ కోనీతో కలిసి నాచ్ బలియే అనే రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఆలీ కోనీ నటాషా మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఆ సమయంలో ఇద్దరూ భిన్నమైన సంస్కృతులకు చెందినవారు కావటంతో విడిపోయామని ప్రకటించారు. అనంతరం నటాషా హార్దిక్ పాండ్యాతో రిలేషన్షిప్లోకి రాగా ఆలీ కోనీ మరో టీవీ నటితో ప్రేమలో ఉన్నాడు.